క్రాంతి. నేను మీ ప్రభాకర్. సో ఫ్రెండ్స్ ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను మా ఇంటికి వచ్చా. సో ఇంటికి వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి క్రేజీగా చేయాలని అనిపించింది. మా బాయ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుండ చికెన్ వండుకుంటే బాగుంటుందని అనిపించింది. నేను డిసైడ్ అయినా. సో వెళ్దామని అనుకుంటున్నాం. కుండ చికెన్తో పాటు మేము చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాం, అభివృద్ధితో పాటు నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరేసుకుందాం. ఏదైనా బ్లాగ్ ఏంటంటే మనం ప్రకృతి ఒడిలోకి వెళ్ళి చికెన్ వండుకొని, అది కూడా కుండల చికెన్ వండుకొని మంచిగా తిందాం. ఏమంటా? లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇదే మా ఊరి ఒక డ్రోన్ వ్యూ. మన దగ్గర ఎట్లాగో డ్రోన్ కెమెరా లేదు కాబట్టి ఉన్న కెమెరాతో మనము అంటే ఇక్కడ మన ఊళ్ళో ఇదే హైట్ ఉన్న ప్లేసు, ట్యాంక్, వాటర్ ట్యాంకు. సో ఇక్కడ నుంచి మా ఊరిలో ఒకసారి చూపిద్దామని ఇంత పైకి ఎక్కినాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అక్కడ చివరి ఉంది కదా, అక్కడ దాకా. చాలా చిన్న విలేజ్. సో ఇక్కడ ఎందుకు ఆపినామంటే ఈ ప్లేస్ అనేది నాకు వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ప్లేస్. నా చిన్నప్పుడు నా సగం లైఫ్ ఇక్కడనే అయిపోయింది. ద్వారక కదా సముద్రం లోపల ఉన్నట్టు ఈ నీళ్ళ లోపల మా క్రికెట్ గ్రౌండ్ ఉండే. అది ఎంత మంచి క్రికెట్ గ్రౌండ్ అంటే ఈ చుట్టుపక్కల ఒక 10-20 ఊర్లలో అసలు అంత మంచి క్రికెట్ గ్రౌండ్ నీకు ఎక్కడ అసలు. మనకి ఇంటర్నేషనల్ స్టేడియం లాగా పిచ్చు బ్లాక్ సాయిల్, మంచిగా నల్లరేగడి మట్టి ఉండే, గట్టిగా ఒరిజినల్ పిచ్ ఎట్లుండదో అట్లుంటుండే, చుట్టూ గడ్డి ఉంటుండే. అసలు వేరే ఏం అవసరం లేదు, అంత నీట్గా ఉంటుండే గ్రౌండ్. ఇది కనబడుతుంది కదా ఇది ఏంటంటే ఇప్పుడంటే వాటర్ ఇట్లా ఎండాకాలంలో కూడా ఉన్నాయి, కానీ అప్పుడు ఎప్పుడో వర్షాకాలంలో, అది కూడా ఏదో ఒక వర్షాకాలంలో నిండేది. నిండినప్పుడు ఏంటంటే మత్తడి దూకిన తర్వాత మేము ఈత కొడుతుంటివి. ఈత కొడితే మీరు నమ్మరు, ఈ తూము ఉంది కదా, ఈ తూము నుంచి అక్కడ మెట్లు కనబడుతున్నాయి అందులో. ఆ మెట్ల దాకా ఈదుకుంటే వెళ్ళినాయి తెలుసు, బెట్ వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఏం జరిగిందంటే ఆ మధ్యలోకి పోయిన తర్వాత నాకు అయిపోయింది కానీ నా పని ఏదో అప్పుడు కొంచెం ఊపిలో వెళ్ళిపోయినా, కానీ మధ్యలోకి అయిన తర్వాత అయిపోయింది, నా పని అయిపోయింది. నా పని అవుటరా అనుకున్నా. అప్పుడు అదేంటి మన కుమ్మరిపోనికి కట్టెలు ఉంటాయి కదా, ఆ కుమ్మరిపోనికి కట్టె ఒకటి తీసుకొని వస్తే మళ్ళీ మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ దాకా మధ్యలో 2 గుండ్లు ఉండే, 2 గుండ్లు ఉండే, అక్కడ స్టార్ట్ చేసి క్రికెట్. ఇప్పుడు మేము క్రికెట్ ఆడలేము, ఎందుకంటే చెరువు నిండిపోయింది. చెరువు నిండినందుకు ఒక అందుకు సంతోషంగా ఉంది. నాకు మాత్రం చిన్నప్పుడు చెరువు నిండితే అందరికీ హ్యాపీగా ఉండేది, కానీ నాకు మాత్రం మస్తు బాధ అవుతుండేది. ఎందుకంటే చెరువు నిండితే మేము క్రికెట్ ఆడలేము. అప్పుడు అంత బాగా అసలు ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంతో సంబంధం లేకుండా అంత బాగా ఆడేటోళ్ళం. సో ఇది నాకు మా ఊళ్ళో ఫ్రెండ్స్, ఇదే మా ఊరి కొత్త చెరువు అంటారు దీన్ని. జనరల్గా అయితే ఇది వర్షాకాలం వచ్చినా ఎప్పుడో ఒకసారి నిండేది, కానీ ఇది ఎండాకాలం అయినా కూడా వాటర్ లేకుండా ఎక్కడానికి మస్తు ఇబ్బంది అన్నమాట. సైకిల్ ఎక్కడే పోదు, ఎప్పుడు ఎండిపోయే ఉంది. అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా పాడుపడ్డ చెరువులు కూడా నిండిపోతుంది. ఇది ఒక మంచి పని జరిగింది తెలంగాణ రావడం వల్ల. జారుడు బండ ఆ గీతలు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నాం? అవి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా జారేటోళ్ళం, పైనుంచి కింద దాకా ఇట్లా రాళ్ళు వేసుకొని ఇట్లా జారుతూ ఉంటే ఆ తెల్ల గీత లెక్క పడ్డది చిన్నగా ఉన్నప్పుడు. నీట్గా రాలేదు. జారుతావు ఫస్ట్, ఒకసారి జారు. అప్పుడేమో నేను జారుతాను, ఇప్పుడేమో జారు. నువ్వు ఫస్ట్ జారు, నువ్వు పడితే పక్కకు తప్పుకుంటా, లేదంటే నేను కూడా జారుతాను. చెంబలకడి జారు మిఠాయా.
నేను ఇంకోసారి జర అంటే మాకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, రీల్స్ ఇట్లాంటి గొడవలు ఏం లేకుంటుండే. బాగా హ్యాపీగా ఉంటుండే, ఏ బాధలు లేకుండా. ఏ సీజన్కి సంబంధించిన పళ్ళు ఆ సీజన్లో తినుకుంటా ఇట్లా బయటకు వచ్చి ఫిజికల్ గేమ్స్ ఆడుతుంటే పోటీలు కానీ, లేకపోతే ఇట్లే జారుడు బండ కానీ, లేకపోతే చిరగోనే, క్రికెట్, కబడ్డీ ఇట్లాంటి ఆటలు ఆడుకుంటా మంచిగా ఉంటుండే. చిన్నగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుండే. ఇప్పుడు మొత్తం డిజిటల్ వరల్డ్ అయిపోయింది. ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం లేకుండా పక్కన కూర్చున్నా కూడా ఒకటి ఫోన్ పట్టుకొని ఉంటాడు, ఇంకోటి ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఏందో మరి చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుండే. సో ఫ్రెండ్స్, ఇది మా బాయ్. అక్కడ కనిపిస్తుందిగా చెట్లు ఉన్నాయి కదా, చెట్ల దగ్గర నుంచి కొంచెం ముందు నుంచి అటు అక్కడ దొడ్డి, ఒకసారి అటు చూపెట్టు మహేష్. ఇక్కడ దొడ్డి ఉంది కదా చివర్లో, అక్కడ దాకా మాదే. ఇది మా బాయ్. ఇది చాలా పురాతనమైన బాయ్. ఈ బాయ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ ఒక 10-12 బాయిలు ఉన్నాయి అంటే మనకు ఈ దరిదాపులో. కానీ ఇక్కడ ఈ ఒక్క బావిలో మాత్రమే మనకి నీళ్లు ఊరుతాయి. ఎందుకంటే ఈ బావి స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఆ గుట్ట ఉన్నది కదా, ఆ గుట్టకు సంబంధించిన బండ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. సో జనరల్గానైతే వాటర్ అనేటివి పడాయి, కానీ మా అదృష్టం ఏంటో తెలియదు కానీ ఈ ప్లేస్లో మాత్రం వాటర్ పడ్డాయి. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా బాగా ఎండిపోలేదు. ఇక్కడ ఒకటి గెలుపుంటుంది మా గిరక. సో ఏంటంటే ఇది ఇట్లా దీనికి అటాచ్ చేసి ఉంటుంది. దాని నుంచి ఆ బొక్కెనతోటి నీళ్ళు అనేవి చేస్తారు. సో ఇక్కడికి ఎవరైనా మేకలు కానీ గొర్రెలు కానీ గాయడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాటర్ అనేటివి వాళ్ళకి దొరుకుతాయి. ఎందుకంటే ఎండాకాలంలో వాటరు తొందరగా అయిపోతాయి కదా, వాళ్ళు ఒక బాటిల్లో ఏదో తెచ్చుకుంటారు, వాటర్ తొందరగా అయిపోతాయి. సో ఈ బాయ్ అనేటువంటిది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ గుడిసే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎట్లున్నదో అట్లే ఉన్నదంటే ప్రతిసారి అది గుడిసే పాడైన కొద్దీ మళ్ళీ కొత్త కట్టెలు వేసి గుడిసే కడతారు అనుకో. ఇక్కడికి కరెంట్ పెట్టడానికి వచ్చినా లేకపోతే నాటేయడానికి అటు ఇటు పనులు వచ్చినా కూడా అలా కూర్చొని తినచ్చు మనం మామూలుగా. అండ్ అది ఈ అరటి చెట్లు, నాకు మా బావి దగ్గర అరటి చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ వీడియో తెలియదు కానీ ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది. అంత పెద్దగా ఉంటుంది, అంత తీయగా ఉంటాయి. మళ్ళీ ఈ చెట్టు కాసేది ఇది అక్కడి సేమ్. ఈ అవును కొత్త కట్టినాము, ఇట్లా మంచిగా స్నానం చేయొచ్చు. అంతే చూపెట్టు. బాగా నీళ్ళు తీయగా ఉంటాయి. సో ఇది మా బాయ్. వచ్చి చాలాసేపు అయింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం? కుండ చికెన్ చేసుకుందామని వచ్చినాం. మేము కొంచెం చాలాసేపు అయింది కాబట్టి వెళ్ళి మనం కుండ చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ వెనకాల ఉండదాము. అక్కడ మంచిగా నీడ్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇంటి దగ్గర నువ్వు ఎప్పుడైనా గమనించినావు, మనం ఇంటి దగ్గర తింటే కొంచెమే తింటాం. అదే ఇట్లా బావి దగ్గరకు లేకపోతే అడవిలకు వెళ్ళి తిన్నప్పుడు మనం డబల్ తింటాం. అండ్ ఇంకోటి మనం ప్లేట్లో తినడం కంటే ఆకులో తింటే ఎందుకు నాకైతే మంచిగా అనిపిస్తుంది. అది ఇట్లాంటి మోతకాకులు, దీన్ని మోతకాకులు అంటారు. ఇట్లాంటి మోతకాకులు కావచ్చు లేకపోతే మన అరటాకులు కావచ్చు, ఆకులో తింటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే ప్రకృతి నుంచి వచ్చేటి ఏదైనా సరే. ఇప్పుడు ఇంటికాడ మామిడికాయ తొక్కుతో తినాలంటే తినకూడదు, అదే బాయికాడికి వచ్చి తినాలంటే తొక్కుతో తింటే బాగా అనిపిస్తుంది. ఒక్కనే కాదు, ఈ కారం పొడి అయినా వేసుకుని బాగుంటుంది. సో మన ఇతరకు కుట్టడం అనేది కంప్లీట్ అయింది. అక్కడ మా తమ్ముడు వాడు కట్టెలు తీసుకొని వస్తుండు. కష్టజీవి రారా, కష్టజీవి, స్వతహా కష్టజీవి. చిన్నప్పటి నుంచి వీడి వల్ల నాకు రోజు తిట్లే ఇంటి దగ్గర. వీడు పని చేస్తాడు, నేను పని చేయాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనము ఫస్ట్ చికెన్ వేసుకోవాలి, అల్లం పేస్ట్, తర్వాత మిరపకాయలు, రా మిరపకాయలు జస్ట్ ఇట్లా చించేసి వేస్తే సరిపోతుంది. మన కారం తినే కారాన్ని బట్టి ఎక్కువ కారం తింటే ఎక్కువ, తక్కువ కారం తింటే తక్కువ, సరిపడాన్ని ఇట్లా వేసుకోవాలి. కొంచెం మనం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం వేద్దాం, ఏం కాదు. ఘాటు పచ్చిమిరపకాయల ఘాటు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది ఫ్రెష్ తోటలోంచి తెంపుకొని వచ్చాం, తెలిసిన వాళ్ళది. పుదీనా ఇష్టం, ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, బట్ ఐ లైక్ పుదీనా. కరివేపాకు డైరెక్ట్ ఇట్లా వేసుకుందాం. ఆనియన్ మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేసేసుకోవాలి. తర్వాత మనకి గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి, ఓకే. ఇవన్నిటిని మనం మంచిగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని ఉండలో ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు, ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఇట్లా ఈ ఆకుల్ని లోపల ఆవిరి బయటికి రాకుండా ఇట్లా కవర్ చేసేయాలి. ఇట్లా కవర్ చేసి ఒక తాడు తీసుకొని బ్రహ్మాండంగా కడితే లోపల ఆవిరి లోపలనే ఉండి, ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ వేయలేదు కాబట్టి ఆ చికెన్ నుంచి వచ్చే ఆయిలే దానికి ఆయిల్. ఆ ఆయిల్ వల్లనే మనం అందులో వేసిన వెజిటేబుల్స్ కానీ మసాలాలు కానీ మంచిగా వాటికి మిక్స్ అయ్యి మనకు ఒక అద్భుతమైన ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇట్లా కవర్ చేసుకున్న తర్వాత ఏంటంటే తీసుకెళ్ళి పొయ్యి మీద ఇలా పెట్టాలి. దాని పని చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. సరే అనేది కొంచెం అయింది, ఇంకొక 15 రోజులు నేను పెట్టి నాకు ఆశిస్తున్నాం. తర్వాత ఇంకో 15 రోజులు పోతున్నాం. పోయిన తర్వాత
వ్యవసాయదారులు మీకు తెలుసు, మాకే తెలుసు. పెద్ద వ్యవసాయదారులు, మా ఇంట్లో పెద్ద వ్యవసాయదారులు. ఇదేం చెట్టు చెప్పు? ఈ చెట్టు గుర్తులేదా? చిన్నప్పుడు ఈ చెట్టుతోటే ఉన్నది మన సంసారం మొత్తం. గుర్తుందా? ఇది పాలగొడ చెట్టు. పాలగొడ చెట్టు. ఈ చెట్టుతోటి అంటే ఈ చెట్టు అనే కాదు, మనకి అడవిలో మస్తు చెట్లు ఉంటాయి. ఈ చెట్లతోటి వికెట్లు, బ్యాట్లు, ఇన్ని అసలు నాకు గుర్తు కూడా లేవు. కనీసం అవన్నీ బ్యాట్లు, వికెట్లు అవన్నీ కలిపి ఒక 500 అవుతుండొచ్చు. బ్యాట్లు, వికెట్లు చేసుడు ఇరిగిపోడు, ఇరిగిపోడు. కానీ ఆ కట్టె మాత్రం కొంచెం తెల్లగా బాగుంటుంది. ఈ అప్పట్లో మా ఎట్లా కొట్టం ఇట్లా ఒక 2 రామ్ లక్ష్మణ్ అనే 2 ఎద్దులు ఉండేవి. మేము ఇక్కడ ఇప్పగానే ఆ జంగలవు అందులో నుంచి ఈక్కుంటా పోయి అందులో నుంచి కొట్టుకొని వచ్చేటోళ్ళం. అది అక్కడ మల్లారం రోడ్ దాకా ఆ గుట్ట నుంచి మళ్ళీ కొట్టుకుంటా మళ్ళీ ఇలాకి వచ్చాము. ఇట్లా రాళ్ళు మొత్తం చుట్టూ ఉండేది. ఇక్కడ గడ్డి మోపు ఉండేది. ఇది అందులో వీటికి వేయడానికి గడ్డి మోపు ఉండేది. మేము కనబడకుంటే పిలిస్తే రామ్ లక్ష్మణ్ నా ఫేవరెట్ ఎద్దు. అండ్ ఇంకోటి చిన్నప్పుడు కూడా ఏంటంటే మనకు బండి ఉండే, గుర్తుందా? ఎడ్ల బండి వాటికి కట్టి మంచిగా నువ్వు ఎక్కువ రాలే కానీ నేను బాపేమో వెనక మంచిగా ఎడ్ల బండి మీద ఇట్లా పడుకొని ఉండు. నేనేమో ఎడ్ల బండి నడుపుకుంటా ఊళ్ళోకి వెళ్ళి ఇట్లా ఇంటి దాకా కొంచెం కట్టేసుకొని పోయి బండికి ఎడ్లను కట్టేసి మళ్ళీ పొద్దున మళ్ళీ ఇటు అప్పుడు అవి సమ్మర్ హాలిడేస్ ఇట్లా వచ్చినాయంటే ఇదే పని, పెద్ద పని లేకుండా. అప్పుడు బాయ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. మళ్ళీ బాపు వల్లనే ఇష్టం మొత్తం అయింది బాయ్ అంటే. కానీ అప్పుడు వాడు మామిడి తోటలో వాటర్ మిలన్ వేస్తుండే, గుర్తుందా? కర్బూజా అవి వేస్తుండే. ఇంత ఉండే కాయలు. అన్నం తినడు తక్కువ, అవి తినడు ఎక్కువ. మంది ఆల్మోస్ట్ కాదు, మొత్తం ఉడికింది. వెళ్ళి బ్రహ్మాండంగా తినేయడమే. మనం కుండ చికెన్ అయింది కదా, అద్భుతంగా ఉడికింది. చూడొచ్చు, అద్భుతంగా ఉడికింది, కరెక్ట్గా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సూపర్, మస్తు టేస్ట్ బాగుంది. సూపర్. ఇట్లా ఈవినింగ్ పూట పచ్చడి పొలాల మధ్య ఇట్లాంటిది ఒకటి చేసుకొని తింటే ఆ ఫీలింగు ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా రాదు. మీరు కూడా కుదిరితే మీ ఊర్లోకి వెళ్ళి మీ పొలం దగ్గర ఇది ట్రై చేయండి. డెఫినెట్గా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా వచ్చింది. సూపర్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.